స్తుతించుకుంటూ ఆయన్ని కనపరుచుకుందాం, ఒకసారి ఆరాధించుకుందాం ఆయన కలిసి ఒకసారి అందరితో. ఆరాధించడం ఆరాధించడం యేసుని సన్నిధిలో ఆనందించడం ఆనందించడం దేవుని సన్నిధిలో సాయంకాల నైవేద్యం అని చేతులెత్తి స్తుతించడం జీవా ఫలము తగ్గించి స్తుతిగీతం పాడడం యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా స్తుతులకారుడ నీవేనయ్యా ఆరాధించెదం ఆరాధించెదం యేసుని సన్నిధిలో ఆనందించెదం ఆనందించెదం దేవుని సన్నిధిలో. ఆయన కనపరుచుకుంటూ మనం చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి. ఎరికో కోట గోడలన్నీ కూలిపోయే, కాలిపోయే. ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా, ఆరాధించగా. స్త్రీలపై ఆశీర్వదించిన యేసయ్యా, ప్రార్థనలు ఆలకించువాడా. స్తుతిగాను నీవాడే, నన్ను మహిమపరచువాడు. యేసయ్యా, యేసయ్యా స్తుతించుకుంటూ ఆయన కనపరుచుకుందాం ఒకసారి. ఆనందించడం
దేవుని స్తుతించుకుందాం ఒకసారి. చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునకు ఎన్నడూ వీడిపోలేయా. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునను ఎన్నడూ వీడిపోలేయా. చక్కనైనా చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునకు ఎన్నడూ వీడిపోలేయా. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునకు ఎన్నడూ వీడిపోలేయా. మనం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన స్తుతించుకుంటూ మనం చెప్తాం ఒకసారి. చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా, జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా. చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా, జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా. యేసయ్యా. ఆశ నీవయ్యా. యేసయ్యా భుజంపై చేసావయ్యా. నీ ప్రేమలెవరు ఆపలేరయ్యా. ఎంత ఉపకారము చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. చక్కనైనా దారి నీవే, చేరువైనా తోడు నీవే. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునకు ఎన్నడూ వీడిపోలేయా. యేసయ్యా నీవే చాలయ్యా, నా బ్రతుకునకు ఎన్నడూ వీడిపోలేయా.
వంటి వారు లేరు. నేను నమ్ముచున్నాను. నీకు సాటి లేదు. నీలా లేరు. నీ వంటి వారు చేతులు చెప్తాము. నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు స్తుతిగానం పాడును. యేసయ్యా ఔనస్యా నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు స్తుతిగానం పాడును. నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు. నేను నమ్ముచున్నాను. ఒకసారి చెప్తున్నా మన చేతుల పైకి. నీలా లేరు. అవునేస్యా నీ వంటి వారు ఎవరు లేరు. నేను చీకటిలో వెలుగువై నీవుండగా నాకు కొదువే లేదు. నీ నామమే సజీవము యేసు. చీకటిలో వెలుగువై ఉన్నావు. దారిగమ్ము నీవే కదా యేసు. నీవుండగా నాకు కొదువే లేదు. నీ నామమే సజీవము. హల్లెలూయా, హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. లేరు. మన స్వరాలు ఎత్తుకుందాం ఒకసారి. యేసయ్యా నేను పాపాల ఊగిలో పడిపోయినప్పుడు నాయన నీ ప్రేమతో నన్ను లేపావు నాయన. ఈ మాట చెప్పండి. నీ తోడు లేని నా తోడుగా నా అండగా నీవు నిలిచావు. ఇంకొకసారి చెప్దామా. ఏ తోడు లేని నాకు
స్వరాలెత్తం ఒకసారి. యేసయ్యా 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 చివరిసారి ఒక మాట, సదాకాలం సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మన స్వరాలెత్తం ఒకసారి సన్మానం. యేసయ్యా 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 ఆయన మన మధ్యలో ఉన్నారు. ప్రేమ సంగతి ఆయన స్తుతించుకుంటూ ఇచ్చిన ఆరాధన యేసునామమున అడిగి వేడుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మా దేవానికి వందనములు, స్తోత్రం, స్తుతులు. ఇదిగో నాయన, మరొకసారి నీ వాక్యాన్ని ప్రభా తండ్రి దేవ నాయన చేత పట్టుకొని ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా నాయన నాన్న నిలిచి ఉంటుండగా ప్రభా నీ బలమైన అభిషేకం ప్రభా తండ్రి దేవ నాయన మీరు విడుదల చేయండి ప్రభా. మాట్లాడేది నాయన ఒక మనుషుడు మానవుడు కాదు కానీ నీ ఆత్మ వల్లనే సమస్తం నాయన తండ్రి దేవ నాయన ఓ తండ్రి దేవ నాయన ప్రభా ప్రకటించబడేలా సహాయం చేయండి నాయన. నీకే వందనములు, స్తోత్రం, స్తుతులు. నాయన తండ్రి కనికరించండి నాయన ప్రభా తండ్రి. నీ వాక్యము నాయన తండ్రి దేవ బలమైంది ప్రభా. నీ వాక్యం ప్రభా తండ్రి దేవ నాయన మమ్మల్ని ప్రభా తండ్రి దేవ లేవనెత్తేది ప్రభా తండ్రి దేవ నాయన. నీ సంధికి చేర్చేది ప్రభా తండ్రి దేవ నాయన. మమ్మల్ని మార్చేది ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా. దేవ సహాయం చేయండి. ఎంతమంది అయితే నాన్న ఎక్కడి నుంచి అయితే ప్రభా తండ్రి నీ వాక్యాన్ని వింటున్నారో చూస్తున్నారో నాయన ప్రభా తండ్రి వారి మధ్యన మీరు ఉండండి నాన్న తండ్రి. వాక్యం లోతుల్లో మీరు తీసుకెళ్ళండి ప్రభా. వాక్యంలో ఉన్న మర్మాలు బయలుపరచండి ప్రభా. నీకే వందనములు, స్తోత్రం, స్తుతులు. మరొకసారి ప్రభా మానవ స్వరాన్ని నాన్న తండ్రి లయపరచండి. నీ స్వరాన్ని మాత్రమే వినిపింపచేయండి ప్రభా తండ్రి దేవ. నీకే వందనములు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకున్నా ప్రభా. నీ నోటి బోరగా నాన్న తండ్రి నాన్న నిలబడ్డకు నీ కృపను దయచేయండి ప్రభా తండ్రి. కనికరించి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం చూసుకుందాం. మరి బైబిల్ దగ్గర ఉన్న వారు వాక్యం తెలిసి చూడండి, లేని పక్షాన్ని వాక్యాన్ని మరి రాసుకోండి, తర్వాత ధ్యానించండి, చదువుకోండి. 2 తిమోతి 2వ అధ్యాయము 1-13 వచనాలు. నా కుమారుడా, యేసుక్రీస్తు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునూ యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పంచుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును గ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టిన మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా
మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. విన్న వాక్యము మనందరికీ తెలుసు. తిమోతికి పౌలు రాసిన లేఖ, 2వ లేఖ కదా. మరి ఈ వాక్యంలో కొన్ని గూఢమైన సంగతులు మనము చూస్తున్నాం. తిమోతితో హెచ్చరిస్తూ రాయబడిన మాటలు ఏమనగా, నా దగ్గర విన్న మాటలన్నీ కూడా నువ్వు ఈ గొప్ప ఇవన్నీ కూడా నమ్మకమైన వారు, చాలా విశ్వాసంలో దృఢమైన వారికి వాళ్ళ ఎదురుగా ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పవలసిందిగా తిమోతికి హెచ్చరించి చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క కొన్ని విషయాల్లో, ఇక్కడ రాయబడిన కొన్ని విషయాల్లో కొన్ని లోతైన విషయాలు మనం గమనిస్తున్నాం. ఎటువంటి వారికి చెప్పాలి అంటే, ఎటువంటి వారికి కమిట్ చేయాలంటే ఈ యొక్క విషయాలు, చెప్పబడిన విషయాలు అనగా ఇంకేం కాదు కానీ క్రీస్తును గూర్చిన శుభవార్త, యేసు క్రీస్తు ప్రభువుని గూర్చిన శుభవార్త, ఇంకేమీ అల్లచల్లర మాటలు కాదండి. ఈ విషయాలు అనేకులకు చెప్పబడాలంటే వారు తిరిగి మళ్ళీ ఇంకా అనేకులకు కూడా ఇవి పంచుకోవాలి, చెప్పాలి. ఎటువంటి వాళ్ళకి చెప్పబడాలంటే వాళ్ళు నమ్మకంగా ఈ యొక్క విన్న విషయాలు వాళ్ళు మరి వేరే తరం వారికి, వేరే వాళ్ళకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి, అది పాస్ ఓవర్ చేయాలి, చెప్పాలి. మరి ఆ ఒక సత్యాలు, ఆ గూఢమైన సాక్షాధారంగా కూడిన సత్యాలు వాళ్ళు ఉంచుకోవడానికి వీలు లేదు కానీ అది వారు దే హ్యావ్ టు పాస్ ఇట్ ఆన్. మరి ఇంకొకరికి వాళ్ళు పాస్ ఆన్ చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదంతా ఉపయోగకరమైన విషయం. మరి పౌలు విషయంలో మనం చూసినట్లయితే ఆయన రక్షించబడినప్పటి నుంచి, మార్చబడినప్పటి నుంచి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దర్శించినప్పటి నుంచి మనం చూసినట్లయితే ఆయన ప్రతి ప్రాణము, ఊపిరి, సమస్తము హీస్ టు బ్రీద్ అవుట్ ఓన్లీ జీసస్. యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొకటి ఆయనకి మరొక ఆక్యుపేషన్ లేదు. హీస్ టు ఓన్లీ థింక్ అబౌట్ జీసస్ అండ్ హౌ టు ప్లీజ్ జీసస్. ఇంకా ఆయన బ్రతుకు కాదు కానీ ఇంకా ఆయన బ్రతుకు యేసుక్రీస్తు ప్రభుతో పోల్చుకునేవాడు అన్నట్టుగా మనందరికీ కూడా ఆ విషయం తెలుసు. ఈ మాట ఇక్కడ ఎందుకు అవసరం అంటే, తిమోతిని తను ఎంతగానో ఒక కుమారుడిగా ఎంచి తనకు తర్బీదు చేసి ఈ విషయాలు మాటకి మరి హెచ్చరించి బలపరుస్తున్న ఒక తండ్రి మాదిరిగా అయితే పౌలున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, మరి కర్ర ఉంటుందని, కర్ర మనకు తెలుసు కదా. ఆ కర్ర ఎంత పాతదైతే, ఎంత దానిలో ఉన్న వాటర్ కంటెంట్ లేకుండా మాయిశ్చర్ కంటెంట్ అది ఎండిపోతూ ఉంటే, ఎండిన కర్ర అనక, చెక్క అనక అది 80 సంవత్సరాలు దాటితే గనక దాని యొక్క క్వాలిటీ అది ఎంత గట్టి అవుతుందంటే, ఎంత అది దానిలో ఇంకా ఎంత ఒక బలం వస్తుందంటే, దాని ద్వారా చేయబడిన ఏవైనా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా కానీ అవంతా మంచి క్వాలిటీగా ఉంటాయట. దాని నుంచి వచ్చిన స్వరాలు చాలా చాలా కూడా మరి అది బియాండ్ కంపారిజన్ అంత బాగుంటాయట. ఒక కథ మనము ఏ మాటల్లో మనము ధ్యానపూర్వకంగా ఎదుగుతున్నామో, ఏ మాటలు మన లోతైన అంతరంగంలో చోటు చేసుకుంటున్నాయో, మనము ఏ మాటలతో మనము సంవత్సరం మనము మరి ఇంకా ఆయనని వెంబడిస్తూ, ఆయన మాటలు వెంబడిస్తూ మనము మన జీవితాలు గడుస్తున్నాయో, అది మనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే వి మెలో అప్ ఇన్ క్రైస్ట్. మనకు క్రీస్తు స్వారూప్యంలో మనము మలచబడతాం.
మరి ఇదంతా కూడా మనము జాగ్రత్తగా చూసినట్లయితే దీస్ ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఇష్యూస్, అనగా రాబోయే తరముతో కూడిన పరిస్థితులు. రాబోయే తరము అటు నుంచి అక్కడి నుంచి రాబోయే తరము తరతరముల నుంచి మరి వస్తున్న పాస్ ఆన్ చేస్తున్న కొన్ని ఇష్యూస్గా చూస్తున్నాం, కొన్ని పరిస్థితులుగా మనం చూస్తున్నాం. ఆ టీచింగ్ కానీ, ఆ నేర్పించబడే పరిస్థితి కానీ, ఆ టీచింగ్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ అవన్నీ కూడా ఎలాగుంటుందంటే, ఆ పేరెంటింగ్ కానీ అంతా కూడా ఎలాగుంటుందంటే సరైన వాళ్ళు అటు క్రమశిక్షణలో, అటు ఒక బోధలో, అటు ఒక మెంటరింగ్లో, పేరెంటింగ్లో మరి వాళ్ళు ఎంతో వాళ్ళు మనసు పెట్టి అందరూ వాళ్ళు నిలకడగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఎదిగి ఉన్నారు కాబట్టి ఎంతగా వారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఎంతగా వాళ్ళు చేయగలుగుతున్నారంటే అది చాలా అవసరమైన ఒక పరిస్థితి. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ అబౌట్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనందరికీ కూడా అదెంతో అవసరమైన పరిస్థితి. ఆర్ వి ఏబుల్ టు లర్న్? హ్యాస్ ఇట్ బిన్ హ్యాండెడ్ ఓవర్ ఫ్రమ్ అ రైట్ పర్సన్ టు అస్? మనకి హ్యాండ్ ఓవర్ చేయబడింది, మనం మళ్ళీ కూడా నమ్మకమైన వాళ్ళకి అది మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నామా? అటువంటి వాళ్ళని మనము ఆ ఇష్యూస్ వాళ్ళకి తెలుపుతున్నామా? ఆ జనరేషన్ నుంచి జనరేషన్ వరకు మనం అది పాస్ ఆన్ చేయగలుగుతున్నామా? ఆర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ బీయింగ్ టాట్ ఇన్ దోస్ వేస్? ఆ వేస్లో వాళ్ళు పెంపబడుతున్నారా, పెంచబడుతున్నారా, నడిపించబడుతున్నారా అన్న సంగతి మనము ఇక్కడ చూస్తున్నాం. అక్కడ చూసినట్లయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, మన యెహోవా దేవుడు ఎలా పిలబడతారండి? మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తాం? అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా అంటాం. అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా అంటాం కదా. మరి ఫౌండేషన్ ఆఫ్ ద గాస్పెల్ మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు విషయంలో మనం చూసినట్లయితే ఏ గృహాలు దేవుని కోసం సంపాదించబడ్డాయో, ఎలాగ సంపాదించబడ్డాయో అన్న సంగతి మనం ఆలోచించినట్లయితే అది చాలా 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 అవసరం. మన నడవడిక ఎలాగుంది, మన నడవడికను బట్టి మన బిడ్డల ఒక నడవడిక ఎలా ఉంది, మన బిడ్డల నడవడికను బట్టి వాళ్ళ బిడ్డల నడవడిక ఎలాగుంది, తరతరములు వాట్ ఈస్ ద క్వాలిటీ లైఫ్ ఇన్ స్పిరిట్ యు ఆర్ గివింగ్ టు యువర్ చిల్డ్రన్? నువ్వు సరిగ్గా అలా చేయగలుగుతున్నామా? నువ్వు సరిగ్గా నీ బిడ్డల బిడ్డల్ని లేక నీ కుటుంబస్తుల్ని నువ్వు శిష్యుడిగా చేయగలుగుతున్నావా? నీ యొక్క డిసైపుల్షిప్ కింద వారు లోబడుతున్నారా? వాళ్ళు నీ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు జీవితాలు మార్చబడుతున్నాయా లేక మార్చబడలేకపోతున్నాయా అని మనం ఆలోచించవలసిన విషయం. ఇక్కడ అబ్రహాం విషయంలో మనందరికీ తెలుసు. అబ్రహాము ఎందుకు దేవుని యొక్క స్నేహితుడుగా ఎంచబడ్డాడో, లేక ఎందుకు విశ్వాసానికి తండ్రిగా ఎంచబడ్డాడు మనం చూసినట్లయితే, అబ్రహాం తర్వాత తన ఇంటిలో అందరినీ కూడా, తన బిడ్డలతో సహా అందరినీ కూడా దేవుని దైవ ఒక పరిస్థితిని బట్టి ప్రతి ఒక్క ఆజ్ఞని గైకొని నడిచే విధానంగా తన తర్వాత తన నడిపిస్తాడు. అంటే అబ్రహాం లేకపోయినా వాళ్ళు ఆ దేవుని అనుసరించే విధానంగా వాళ్ళు అలాగే ఆ పదాజ్ఞలు లోబడ్డం ఏంటి, దేవుని లోబడ్డం ఏంటి, ఆ బలులు ఇవ్వడం ఏంటి, దేవుని గొప్ప చేయడం ఏంటి, దేవుని స్తుతించడం ఏంటి, విశ్వాసంలో ఏంటి అని అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా. చూడండి, ఆయన అన్న మాట చూడండి, నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను, నీ ద్వారా అన్ని దేశాలు ఐ బ్లెస్ ఆల్ ద నేషన్స్ బికాస్ ఆఫ్ యూ అంటున్నట. ఏమంటున్నాడండి? ఐ బ్లెస్ ఆల్ నేషన్స్ బికాస్ ఆఫ్ యూ. హల్లెలూయా. కాబట్టి మనం ఈ విషయం మనము ఆలోచించదగిన విషయం. ఈ జనరేషన్స్లో ఎలాగుంది? నీ జనరేషన్లో అటువంటి వ్యక్తి గాను ఎంచబడ్డావా? నీ నుంచి పై జనరేషన్లో అటువంటి వ్యక్తిగా ఎవరైనా ఎంచబడ్డారా? ఇంకా ఆ జనరేషన్ పైన ఇంకా అటువంటి వ్యక్తులు ఎవరైనా ఎంచబడ్డారా? అలాగా ఆ రీతిగా ఉన్నారా అంటే, మాకు ఒక అమ్మమ్మ గారు ఉండేవారు. మా అమ్మమ్మ గారు సొంత చెల్లెలు ఉండేవారంటే, అయితే ఆవిడ విషయంలో మీకు చెప్పాలంటే, ఆవిడ
చాలా ప్రార్థనాపరురాలు. ఆవిడైతే యవ్వన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు సంబంధాలు చూస్తున్నప్పుడు కూడా అనేవారట, నా పెళ్లి చేయొద్దు, నేను అలాగా దేవుణ్ణి ధ్యానించుకొని సేవ చేసుకొని అలా ఉండిపోతాను అనేవారట. ఆవిడ తర్వాత చెల్లి చాలా పెంకిదట, ఇంకో చిన్నమ్మ గారు చాలా పెంకి వాళ్ళట. జిడ్డు మొహ నూనె పరిగి అని తిట్టేవారట తనతో నడుస్తూ ఉంటే. ఈవిడ వల్ల ఫ్యాషనబుల్గా ఉండేవారట. మరి ఈవిడైతే మాత్రము మరి ఆ యవన ప్రాయం నుంచే ఎంతో ప్రార్థనలు, ఎంతో ఉపవాసాలు, ఎంతో దేవుళ్ళు మరి అలాగా ప్రార్థన చేయడం. ఆవిడ వివాహం ఎలాగా లేక వివాహం చేయకపోతే ఎలాగా వివాహం చేసేస్తారట. వివాహం చేయగా ఆవిడకి మరి 5 కుమార్తెలు, ఒక కొడుకు అలా పుట్టారు ఒక కొడుకే. మరి ఆవిడ అలా ప్రార్థన చేసి మరి ఆ తాతగారు అయితే పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలని, అంత పెద్ద ఉద్యోగం కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలనే ఉండేవారు. కానీ ఏదన్నా కానీ అంతమంది ఆడబిడ్డలు కలిగి ఉన్నా కానీ వాళ్ళ గృహం ఎటువంటిదంటే మరి అక్కడ చాలామంది పిల్లలు, మరి మా అన్నలేంటి ఇంకా చాలామంది బిడ్డలందరూ కూడా మా మామయ్యలు ఇంకా మా వీళ్ళు వాళ్ళందరూ చాలా అక్కడ ఒక హాస్టల్ లాగా ఉండేది. వాళ్ళు అక్కడ పెరిగారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారండి? తెల్లవారు 3 గంటల నుంచి ఆడ ప్రార్థనలు. ఆడ వంట చేసినప్పుడు అందరికీ వంట చేయాలా, వంట చేసినప్పుడు ప్రార్థనలే. మరి ఇంకపోతే మరి వాళ్ళందరూ కూడా ప్రార్థన నేర్చుకోవాలా, వాక్యం నేర్చుకోవాలా. మరి వాళ్ళంతా కూడా అలాగా they were brought up in that spiritual discipline. ఆ ఒక ఆత్మీయ క్రమంలో వాళ్ళు నడిపించబడ్డారు. ఆమె దగ్గర నడిపించబడిన వారందరూ కూడా రక్షించబడ్డారు. వి రిమెంబర్ యాజ్ అ ప్రేయర్ వారియర్. ఒక గొప్ప విజ్ఞాపనకర్తగా మేము ఆవిడని జ్ఞాపకం చేసుకుంటాం. పెద్ద వయసు అయిన తర్వాత కూడా శుక్రవారం అయితే మరి ఇంకా ఆవిడ తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలో ఆవిడ గడిపేవారు తెలుసండి. మరి ఆవిడ ప్రార్థనలు బట్టి వాళ్ళ కొడుకైతే పాము కాటేసినా కానీ ఆ పాము విషయం తనకు ఎక్కలేదు తెలుసండి. ఆమె అంతా షీ మోల్డ్ ద ఫ్యామిలీ ఇన్ ప్రేయర్స్. అటువంటి పరిస్థితి మనం ఎలాగా హౌ ఆర్ వి ఇన్ఫ్లుయెన్సింగ్ ఆ జనరేషన్, మన జనరేషన్ మనం ఎలాగ ఇంపాక్ట్ చేస్తున్నాం, ఎలాగ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఇక్కడ అంటే ఫెయిత్ఫుల్ ఫాలోవర్స్, ఫెయిత్ఫుల్ విట్నెసెస్. నీ బిడ్డలకి, నీ మనవులకి నువ్వు నేర్పించగలుగుతున్నావా? నేర్పించాలి ఆశపడినా వాళ్ళు వినడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా, సిద్ధపడుతున్నారా లేదా? అది కూడా ఆలోచించాలి. మనం దానికోసం కూడా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు కార్యం చేయాలి. కాబట్టి దీస్ ఆర్ జనరేషన్ ఇష్యూస్. తరతరముల నుంచి వచ్చిన గొప్ప విషయాలు ఇవి తేలిగ్గా చూసే విషయాలు కాదు. మన భక్తి మన కోసమే కాదండి. మన భక్తి జీవితం మన కోసం కాదు. పరలోకం మాత్రం నా కోసమే కాదు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమో అని యెహోషువ అన్న రీతిగా మరి నీ ఇంట్లో ఎవరున్నారు? నీ బిడ్డలు ఉన్నారా? బిడ్డలు ఉన్నారా? వాళ్ళు దేవుని తట్టు తిరిగారా? దేవుని ఆ ఒక రీలే రేస్ అనుకోండి, మరి పరిగెట్టుకొని ఒకడు వస్తాడు, ఆ ఒక బ్యాట్ని ఒకరికి అందిస్తారు, మళ్ళీ అతను పరిగెడతాడు, మళ్ళీ ఆ పరిగెట్టిన తర్వాత మళ్ళీ ఆ బ్యాట్ని ఒకరికి అందిస్తారు. మరి అలాగ అందించబడుతూ ఉంటుందనే సంగతి మనకి తెలుసు. మరి ఆ చివర్లో పరిగెట్టి అక్కడ ఫినిష్ దగ్గరికి వచ్చిన వాళ్ళే గెలుస్తారన్న సంగతి తెలుసు. మనము అట్టి రీతిగా హూ ఈజ్ ద వన్ హూస్ క్యారింగ్ ద బ్యాటన్ ఇన్ ద ఫ్యామిలీ అన్నది మనం ఆలోచించుకొని ఆ జనరేషన్ ఇష్యూస్, ప్రతి తరాలు బట్టి రావాల్సిన ఒక గొప్ప ఒక ఇష్యూస్, ఆ ఒక పరిస్థితులు మరి నమ్మకంగా మనము అది పాస్ ఆన్ చేస్తున్నామా, తెలియపరుస్తున్నామా లేదా అన్న సంగతి మనము ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన వారంగా మనము ఉన్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకా మనం చూసినట్లయితే రూత్ ఏం చేసింది? తన సాక్ష్యం ద్వారా. తన సాక్ష్యం ఎవరు విన్నారు? మోవాబు వచ్చేసారు కదండి. ఎందుకు? అక్కడ కరువు వచ్చింది బెత్లెహేమ్. మరి అక్కడి నుంచి మోవాబు నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ ఏమవుతుంది? మరి రూత్ భర్త
పోతాడు, మరి ఇంకా చనిపోతాడు. మరి వీళ్ళిద్దరు భర్తలు కూడా ఓర్ఫా మరి రూత్ ఒక భర్తలు కూడా మరి వాళ్ళు విధవరాలు అయిపోతారు, భర్తలు కోల్పోతారు. కానీ వాళ్ళ అత్తగారిని హత్తుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. యెహోవా దేవుడు రెక్కల నీడన ఆశ్రయిస్తుంది. మరి ఆ ఒక ఓబేద్ అని ఆయన ఒక కిన్స్మెన్ రిడీమర్గా ఉన్నవాడు, ఆయన ఏం విన్నాడండి? తన సాక్ష్యాన్ని విన్నాడు. ఏంటో సాక్ష్యం? తన భర్తను కోల్పోయినా కానీ తన అత్తగారిని విడిచిపెట్టలేదు. ఆ అత్తగారిని వెంబడించి, అత్తగారిని ప్రేమించి, ఆమెతో కూడా తిరిగి వచ్చి దేశం కాని దేశంలో, ఊరు కాని ఊర్లో, తన ప్రజలు కాని ప్రజల మధ్యన తను నివసింపచేసింది కాబట్టి, అంత నమ్మకంగా ఉంది కాబట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, తన సాక్ష్యాన్ని బట్టి దేవాది దేవుడు తన్ని యేసు క్రీస్తు ప్రభు ఒక వంశావళిలో తను నిలబెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చిన్న విషయం కాదండి. దేవుడు రుణశ్రేణి దేవుడు కాదు. మనం ఏ చిన్న విషయమైనా దేవుని కోసం మనం నమ్మకంగా చేస్తే మనకి ప్రతిఫలం ఎంతో గొప్పగా ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎంత నమ్మకంగా దేవునికి ఈ జనరేషన్ విషయాల్లో మనం ఉన్నామో మనం ఒకసారి ఆలోచించవలసిన విషయమే. మరి రాహాబ్ అయితే మనం చూసినట్లయితే వృత్తి మంచిది కాదు, మనందరికీ తెలుసు. తను ఏ వృత్తిలో ఉండేదో, ఒక వేశ్య కదా, మనందరికీ తెలుసు. కానీ ఆ వేగల వారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమిస్తుందండి? షీ గివ్స్ దెమ్ షెల్టర్. దాస్తున్నందుకు మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని కూడా సాక్ష్యం చెప్తుంది. మీ దేవుడు ఇజ్రాయెల్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్తుంది. చెప్పినప్పుడు ఇంకొక మాట ఉంటుంది, ఈ యొక్క ప్రాంతాన్ని అంతా మీరు హతమారుస్తారో ఓడిస్తారో నాకు తెలుసు, కానీ ఆ సమయంలో మాత్రం నన్ను మర్చిపోవద్దు, నా ఇంటి వారిని మర్చిపోవద్దు అని. మర్చిపోయే దేవుడు కాదు. ఒక ఎర్ర నార నీ ఆ ఒక కిటికీ నుంచి కట్టుబడి ఉంటే నువ్వు రక్షించబడతావని చెప్పి. ఎర్ర నార ఏంటండి? యేసు క్రీస్తు ప్రభు ఒక రక్తాన్ని సూచిస్తున్న ఆయన ఎర్ర నార, సాదృశ్యం కలిగిన ఒక ఎర్రటి నార. మరి రక్షించబడిందా లేదా? రక్షించబడ్డమే కాదండి, మనము సాధారణంగా వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్స్, వీళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్స్, వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళాలి, వీళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళాలి అని చెప్పి తునీకరించి మనం బిహేవ్ చేస్తాం కొన్నిసార్లు. కానీ మనకు అర్థం అవ్వదు. బికాస్ గాడ్ సీస్ ఎవ్రీ వన్ అలైక్. దేవుడు మాత్రం అలా చూడడు, మనలాగా ఎంచడు. డీల్ చేసే రీతిగా డీల్ చేస్తారు. అలా డీల్ చేసి రహాబు తన ఇంటి వారు రక్షించబడ్డారు, వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్ళబడ్డారు. తర్వాత నా సంగతి మనం చూసింది కాదు, రహాబు కూడా క్రీస్తు ఒక వంశావళిలో ఉన్న ఒక వ్యక్తి. హల్లెలూయా. క్రీస్తు ఒక వంశావళిలో ఉన్న ఒక వ్యక్తి. నువ్వు ఈ దినాన్ని నువ్వు ఒకసారైనా ఆలోచిస్తున్నావా? దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క గ్రంథములో నీ విషయము మరి నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే, నువ్వు ఒక్క దినమైనా ఈ భూమి మీద బ్రతక మునిపే నీకోసం రాయబడింది కదా. నువ్వు ఏది రాయబడిందో నీకోసము ఆ ఒక నీ విషయంలో ఉన్న ఒక డెస్టినీ కానీ, ఆ పర్పస్ కానీ, అదంతా కూడా నువ్వు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నువ్వు జీవించి నువ్వు ఇంపాక్ట్ చేస్తున్నావా? నీ మంచితనము, నీ వాక్యం బోధించే రీతిని బట్టి, ప్రార్థించే రీతిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఇతరులు ఇంపాక్ట్ చేయగలుగుతున్నావా? నిన్ను చూసి మనుషులు ఆకర్షించబడుతున్నారా క్రీస్తు కోసం? నీ ఇంటి వారు ఆకర్షించబడుతున్నారా? నీ ఇరుగువారు పొరుగువారు ఆకర్షించబడుతున్నారా? నువ్వు ఒక గురి కలిగి ఉన్నావేమో, ఆ గురికి తగ్గ వాళ్ళకి సహకారంగా నీ చేతులెత్తి పట్టుకుంటున్నారా? వాళ్ళు కూడా మరి నువ్వు లేని తరములో వాళ్ళు కూడా వాళ్ళ తరములో అట్టి రీతిగా దేవుణ్ణి మహిమార్థంగా జీవించి క్రీస్తు ఒక సువార్త మరి ఇతరులకు అందజేసేలాగా వాళ్ళు సిద్ధపరచబడుతున్నారా అన్న సంగతి మనం ఆలోచించాలి. అంటే అస్తమానం నేను నా ఇంటి వారనే ఆలోచించడం కాదండి, కానీ నీ ఆ మనసు ఏటో, ఆ ఒక దాహం ఏటో, ఆ ఒక నీ స్థితి ఏటో, నీ పిలిపేటో, అవంతా కూడా దట్ హ్యాస్ టు బి అప్లికబుల్. మరి ఎందరికో మరి వాళ్ళని ఇంపాక్ట్ చేసి వాళ్ళని ఆకర్షించే విధానంగా నీ జీవితం ఉండాలన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా.
చూడండి ఇంకొక మాట మనం చూద్దాం. సమరయ స్త్రీ కోసం చూద్దాం. సమరయ స్త్రీ మరి ఎటువంటిదండి? మరి సమరయ స్త్రీ కోసం మనందరికీ తెలియదు, కానీ మరి ఒక పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు అడిగారు. మంచినీళ్ళు అడిగిన తర్వాత తన కోసము ఆయన ఉన్నది లేనిది అన్నీ కూడా మరి ఉన్నట్టుగా చెప్పారు. ఆమె ఎంతో ఆశ్చర్యపడి మరి కుండ తీసుకొని ఆ ఊరి లోపలికి వెళ్ళిపోయి గ్రామం లోపలికి అందరికీ చెప్పింది. ఒక గొప్ప ప్రవక్త నేను కలిసాను సుమా, మరి నిజమేగా అతని ప్రవక్తే మరి అన్ని విషయాలు నా కోసం అలాగా చక్కగా స్పష్టంగా చెప్పాడంటే ఆమె యేసుక్రీస్తుని దర్శించింది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మని దర్శించారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ గ్రామం అంతా కూడా ఏమైందండి? ఆకర్షించబడింది. ఆ గ్రామం అంతా కూడా యేసయ్యని తెలుసుకునే ఒక స్థితిలో నడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు మౌనంగా ఉన్నావా? నువ్వు మౌనంగా ఉంటే దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు, కానీ ఈ రాయలే పలుకుతాయి నా కోసం, ఈ రాయలే పలుకుతాయి, ఈ రాళ్లే పలుకుతాయి నా కోసం. కాబట్టి మనం మౌనంగా ఉండే దినాలు కాదు. మనము మాట్లాడితే మన ధనధాన్యాలు పోతాయనుకునే సమయం కాదు ఇది. మనము మన 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 ద్వారబంధం వరకు వచ్చిన వాళ్ళు ఆకలితో వచ్చారో, మన ద్వారబంధం దగ్గరికి వచ్చిన వారు ప్రార్థన కోసం వచ్చారో, మరి అనారోగ్యంతో వచ్చారో, బట్టలు లేకుండానే వచ్చారో, ప్రేమ కుదువై వచ్చారో, దేవాది దేవుడు వాళ్ళ రూపంలో మనం దర్శిస్తాడు సుమా. మనటి పరిస్థితిలో నువ్వు వాళ్ళకి ఏ ఆతిథ్యాన్ని ఇస్తున్నావు, ఏ ప్రేమను చూపిస్తున్నావు, ఏ రకంగా నువ్వు గద్దిస్తున్నావు, ఏ రకంగా నువ్వు చీకొడుతున్నావు, ఏ రకంగా చూసుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నీలో క్రీస్తు ఉంటే నువ్వు అలా ప్రవర్తిస్తావా? నీలో యేసుక్రీస్తు ప్రభు వారు నిండుకొని ఉంటే నువ్వు అలా ప్రవర్తిస్తావా? నా యేసు ఎలా ప్రవర్తిస్తాడు, నా యేసు ఎలా ప్రవర్తిస్తాడు అన్న సంగతి ఆలోచించుకోవాల్సిన విషయము చాలా ఉంది. మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. 11 మన్నాలు నాకు తప్పించబడ్డాయి. 11 మన్నాలే నా కోసము అని 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 అలసిపోయేవారు ఇంట్లో. అంత గట్టిగా ప్రార్థన చేయదు, వీళ్ళ కోసం చేయదు, వాళ్ళ కోసం చేయదు, వెళ్ళొద్దు, చెందొద్దు అంటే ఈ దీవెన విషయాల్లో మాత్రమే నేను వినేదాన్ని కాదు. ఒకసారి యాంజియోప్లాస్టీ అంటే హార్ట్లోని బ్లాక్స్ వస్తాయండి. ఆ బ్లాక్స్ అయిన తర్వాత భయంకరమైన పరిస్థితి. మరి ఆ టైంలోని ఎవరు లేరు. హైదరాబాద్లో అయింది యాంజియోప్లాస్టీ. తిరిగి మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. అప్పటికి నా భర్త తిరిగి రాలేదు, ఆ సమయంలో లేడు. నా కూతురు ఒక్కతే ఉంది. మరి కూతురు కూడా నన్ను దిగబెట్టేసి మరి నాతో రాలేదు. పిల్లల పరీక్షని హైదరాబాద్లో ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మరి చిత్రంగా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పటికీ నేను పడుకొని ఉన్నాను. యాంజియోప్లాస్టీ కూడా ఏంటంటే 3 బ్లాక్స్కి పెట్టారు ఆ స్టెంట్స్. మరి ఆ సమయంలో మరి నేను గట్టిగా మాట్లాడకూడదు, దగ్గకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే 3 బ్లాక్స్ 4 బ్లాక్స్ ఉంటే సాధారణంగా హార్ట్ సర్జరీ చేస్తారు, కానీ వాళ్ళు ఆ సమయంలో మరి హార్ట్ సర్జరీ చేయకుండా ఇలా స్టెంట్స్ పెట్టి యాంజియోప్లాస్టీ చేశారు. అయితే నేను అలాగ పడుకొని ఉన్నప్పుడు ఒక కళ వస్తుంది నాకు. ఆ కళలో ఏం చూపిస్తున్నారంటే, 3 నా ఇంటికి వచ్చారు. ఒక గాలి ప్రభావం పట్టిన ఒక వ్యక్తిని తీసుకొని మరి యేసుప్రభు అంటున్నారు, లే, ఆ గాలి ప్రభావం కలిగి వచ్చిన వ్యక్తికి నువ్వు లేచి ప్రార్థన చేయి అంటున్నారు. నేను కళ్ళలో ఉన్నాను. అది ఎంత నిజంగా అనిపించిందంటే, ఎంత రియల్గా అనిపించిందంటే, ప్రభువారి స్వరం నేను విన్నాను. హఠాత్తుగా లేసాను. గుండె దడ పుట్టకూడదు. యాంజియోప్లాస్టీ అయింది కదా, ఈ చెయ్యి అంతా కూడా నాది ఇలా ఒక పర్పుల్ కలర్లో అయిపోయింది, రక్తం కారి. ఫిమరల్గా చేశారండి యాంజియోగ్రామ్ నాకు. కాబట్టి చాలా చాలా భయంకర పరిస్థితే. కానీ గబగబా లేసిపోయి యేసు ప్రభు రా అంటున్నాడని చెప్పి నేను హాల్లోకి వచ్చేసేసరికి మరి అసలు నేను రాకూడదు, నన్ను అలా కట్టుదిట్టాల్లో పెట్టారు. హాల్లోకి వచ్చేసరికి నిజంగా 3 స్త్రీలు అక్కడ కూర్చున్నారు. 3 స్త్రీలు అక్కడ కూర్చున్నారు. మరి చిత్రన్ గారికి అసలే డిఫెన్స్ పర్సన్ కదండి, వాళ్ళు ఎలా గరుస్తారో, ఎలా మాట్లాడతారో, ఎలా అటెన్షన్ అంటారో, ఎలా ఫైర్ అంటారో మనందరికీ తెలుసు. ఎందుకు వచ్చారు డూమ్ డామ్ అన్నారన్నమాట.
నన్ను అప్పుడే నాకు కళ వచ్చింది, ప్రభు చూపించారు, ఈ వ్యక్తులు వచ్చారని చెప్పి, అందుకే నేను లేచి వచ్చానని చెప్పి అలా ప్రార్థన చేయగానే అలాగా ఆవిడ పడిపోయి ఆవిడ నుంచి ఆ విడుదల కలిగింది. ఆ ఒక కేకేసుకొని ఆ అపవిత్ర ఆత్మ పోయింది. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, మనకివ్వబడిన స్పిరిచువల్ లెగసీ, మనకివ్వబడిన పిలుపు మనం తేలిగ్గా చూసుకోవడం. మన సెంట్రిఫ్యూజ్ ఎప్పుడు ఉన్నామో ఆయన కాసుకుంటూ పోతాడు, ఆయన చూసుకుంటాడు. ఇటు మనుషులు పడిపోయినా, అటు మనుషులు పడిపోయినా, ఇటుని వీపెన ఖాతాలో ఒక కత్తి పొడిసిస్తున్నా, ముందుగా ఒక కత్తి పొడిసిస్తున్నా, నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావు దేవుని చూసుకుంటూ. నీకు రావాల్సినప్పుడే నీ అంతం. ఎందుకంటే యు ఆర్ వాకింగ్ ఇన్ ద సెల్ఫ్ ద విల్. దేవుని యొక్క చిత్తంలో నువ్వు మధ్యన నడుస్తున్నావు కాబట్టి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ కన్నీరుని చూస్తాడు, నీ యొక్క పరిస్థితిని చూస్తాడు, నీ యొక్క సేవ విధానం చూస్తాడు. మరి నీకు అవసరమైనవన్నీ కూడా ఆ సమయంలో సమకూర్చిన దేవుడు కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో జీసస్. కాబట్టి నీ స్పిరిచువల్ లెగసీ పాస్ ఆన్ చేస్తున్నావా? నీ స్పిరిచువల్ లెగసీ నీ బిడ్డలకి నీ శిష్యులకి పాస్ ఆన్ చేస్తున్నావా? పాస్ ఆన్ చేసిన వాళ్ళు వింటున్నారా? వాళ్ళు పరిపూర్ణంగా వినడానికి కదా నేను పెట్టారు దేవుడు. నీకు నువ్వు లోబడకపోతే వాళ్ళు దేవుడికి లోబడలేనట్టు. వాళ్ళు ఎంతైనా పెద్దోడైపోవచ్చు. కానీ మన జీవితంలో ఎప్పుడో మనం గ్రామానికి వెళ్తాం అనుకోండి, మనం ఎక్కడో పుట్టి పెరిగిన గ్రామానికి. మరి ఇప్పుడు చాలా పెద్ద స్థితిలో అయిపోవచ్చు, కలెక్టర్స్ అయిపోవచ్చు. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ బడి పంతులు చూడగానే మనం ఎంతో వినయంగా ఎంతో మనము లోబడతాం. ఎందుకంటే దే హ్యావ్ బీన్ అ మెంటర్స్. వాళ్ళు మనకి ఆ గౌరవం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఏం చేస్తారంటే వాళ్ళు మన అక్షరాలు దిద్దించారు, మనల్ని ఎక్కడో ఒక దగ్గర మన ఎదుగుదలలో వాళ్ళు ఉన్నారు అంతే. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆలోచిద్దాం. ఈ దినాలు నీ ఇంట్లో నువ్వు ఎలాగున్నావు? ఆశీర్వాదకరంగా ఉన్నావా? నోరు పారేసుకునే వ్యక్తిగా ఉన్నావా? అసలు తిట్టే వ్యక్తిగా ఉన్నావా? దూషించే వ్యక్తిగా ఉన్నావా? కష్టసే వ్యక్తిగా ఉన్నావా? చెడు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు బోధిస్తున్నప్పుడు ఒకలాగా, బోధించినప్పుడు ఒకలాగా ఉన్నావా? నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ మీద ఎన్ని కుట్రలు పండినా కానీ, నీ మీద ఎవరు అనుకున్నా కానీ, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడిని అంతర్భాగాన్ని చూస్తాడు. గాడ్ సీస్ యువర్ ఇన్నర్ పర్సన్. నీ ఇన్నర్ పర్సన్ ఎలా ఉంది? హౌ ఈస్ యువర్ ఇన్నర్ మ్యాన్? దేవునితో నిండుకునుందా? హౌ ఆర్ యు అన్న సంగతి ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని ఒక మంచి మాట ఉంది కదండి, మనకు తెలుసు కదా, ఆయన ప్రేమించే వారిని అనగా ఆయన ప్రకారంగా ఆయన ఒక కట్టడను అనుసరించి నడిచే వారిని 1000 తరాలు దీవిస్తాడట. 100 తరాలు 1000 తరాలా? 1000 తరాలు దీవిస్తాడట. ఆయన ద్వేషించే వాడిని 3-4 తరాలు శపిస్తాడట. ఎంత కృపగా దేవుడు! దీవెనలు 1000 తరాలు, శపించడం 3-4 తరాలు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావంటే ఆయన మాదిరిగా, ఆయన రూపంలో ఆయన నిన్ను ఎలాగ నడమంటారో అలా నడుస్తేనే నువ్వు ఒబే చేస్తున్నట్టు. ఇంకా ఆయన దీవెనలకి నువ్వు అర్హుడు అవుతావు, ఇంకా ఆయన దీవెనలకి నువ్వు పాత్రుడు అవుతావు. ఆకాశవాకాలు తెరవబడతాయి. ఆయన కృపా కనికరం నీ ముందు నడుస్తుంది, నీ వెంట నడుస్తుంది. హల్లెలూయా. మారాలని ఆశపడు ప్రియమైన బిడ్డ, మారాలని ఆశపడు. నా కుమార్తె, నా కుమారుడా. ఎందుకంటే అది అవసరం, ఇది అవసరం. కాలము వేగంగా తిరుగుతూ ఉంటుండగా మనము మారి మన స్పిరిచువల్ లెగసీని మనము ఆస్తులు అంతస్తులు మనం విడిచిపెట్టినా లేకపోయినా కానీ మన బిడ్డలకి, మన శిష్యులకి, మన తరం వారు, మనం ఎవరినైతే మనము సంఘంలో విశ్వాసాలుగా మనం చూస్తున్నామో, మరి కాలం వచ్చింది కదా, జల్లిస్తున్నాడు దేవుడు. గోధుమను గురుగులు జల్లిస్తూ ఉన్నాడు. మరొకసారి కంపింప చేస్తున్నాడు భూమి ఆకాశాన్ని కూడా కంపింప చేస్తున్నాడు అన్న మాట మనందరికీ
చక్కగా తెలుసు. ఆ కంపింప చేసినప్పుడు మిగిలిందే ఆయనది, ఆయన అనుకున్నది, ఆయన ఆస్వాదించింది. కనుక మనం అందరూ కూడా ఎక్కడున్న వారు వాక్యం విన్నాము. మన వాక్యానుసారంగా ఒక్కసారి మనం తలలు ఉంచి మనం ఒక్కసారి మనము దేవుని తట్టు చూద్దాము. మనం ఎలాగా ఈ విషయాల్లో మనము ఉన్నాము ఈ దినాన్ని. ఆర్ వి క్యారింగ్ అవుట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద రైట్ వే సో దాట్ మెనీ పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్ in their lives. మనము ఎంతమందిని మనము ఆకర్షించగలుగుతున్నాము యేసు ప్రభు కోసం. స్పిరిచువల్ లెగసీ మనం ఎంతమందికి మనం ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాము. సీ ద గుడ్ ఇన్ పీపుల్ అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనం ఒకసారి మనం ఆలోచించి ఆ ప్రకారంగా మనము ఆయన కృపలో నడిపించబడదాం. ఆయన మన ద్వారా అనేకులు కూడా మనల్ని నడిపిస్తాడన్న సంగతి మనం ఆలోచిద్దాం. మరి కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ మా తండ్రి మా దేవ, నీకే వందనములు స్తోత్రములు స్తుతులు. ఇంతవరకు ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా కొన్ని ప్రశస్తమైన నీ మాటలు ప్రభా తండ్రి దేవ నాయన మాకు వినిపింపచేస్తావు ప్రభా తండ్రి దేవ. విన్నవారు ప్రభా తండ్రి దేవ నాయన ప్రభా తండ్రి ఎక్కడైతే ఉన్నారో ప్రభా తండ్రి దేవ నాయన స్థానిక సంఘం వారే కావచ్చు, ఓ తండ్రి దేవ నాయన సార్వత్రిక సంఘం వారే కావచ్చు, ఆన్లైన్లో వింటున్న బిడ్డలు నాయన ప్రభా తండ్రి దేవ అందరూ కూడా ప్రభా తండ్రి దేవ నీ వాక్యం చేత వారి దినాన్ని ప్రభా తండ్రి దేవ దర్శించబడ్డారని నమ్ముతున్నాను. పరిశుద్ధ దేవానికి వందనములు తండ్రి దేవా నాయన మాకు అనుగ్రహించిన ప్రభా సాక్ష్యము క్రీస్తు కూర్చిన ప్రభా తండ్రి దేవా నాయన అశుభ వర్తమానం ప్రభా తండ్రి దేవ మేము నాయన తండ్రి దేవా నాయన ఎందరికైతే ప్రభా తండ్రి దేవా నాయన మేము నాయన అది బోధిస్తున్నామో తండ్రి చెప్పగలుగుతున్నామో ప్రభా తండ్రి ఎందరు మేమైతే ప్రభా తండ్రి దేవా నాయన ఓ తండ్రి దేవా నాయన ఒక నూతన తరములో నడిపించబడే ఒక గొప్ప నాయన తండ్రి దేవా నాయన ఇంపార్టెంట్ ఇష్యూస్ని బట్టి ప్రభా తండ్రి మేము లీడ్ చేయగలుగుతున్నాము ప్రభా తండ్రి దేవా నాయన తండ్రి దేవా నాయన కనికరించండి నాయన ప్రభా తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా తండ్రి దేవా. మా ద్వారా ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా పరిస్థితులు నాయన తండ్రి నాయన మారాలి. మా ద్వారా ప్రభా మా నాయన తండ్రి దేవా నాయన ప్రభా అనేక వ్యక్తులు ప్రభా తండ్రి నాయన తండ్రి నీకోసం సంపాదించబడాలి ప్రభా తండ్రి దేవా. కనికరించిన ప్రభా నీకే వందనములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి దేవా. నీకే వందనములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి దేవా ఈ సమయంలో మరొకసారి ప్రభా తండ్రి దేవ నాయన తండ్రి దేవ అందరినీ కూడా తండ్రి దేవ నాయన తండ్రి నీ యొక్క హస్తాలు కప్పుచెప్పుకున్నాం ప్రభా. ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి నాయన తండ్రి దేవ నాయన కనికరించండి ప్రభా తండ్రి దేవ నాయన నీకే వందనములు స్తోత్రం స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి దేవ నాయన ప్రభా స్థానిక సంఘాన్ని ప్రభా సార్వత్రిక సంఘాన్ని ఆస్వాదించండి ప్రభా. అనారోగ్య స్థితిలో ఉన్నవారు కరోనా వైరస్తో నాయన ప్రభా తండ్రి బాధపడుతున్న దేశాలు మా దేశాన్ని కనికరించి సహాయం చేయండి. మరొకసారి ప్రార్థన మీరు ఆలకించండి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండేగాక, ఆమేన్.